నాకు వచ్చిన ఆలోచన ఏం తెలుసా, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తే అబ్రహాము దేశం అని పేరు పెట్టకుండా ఇజ్రాయెల్ దేశం అని పేరు ఎందుకు పెట్టాడు? అబ్రహాముకి వాగ్దానం చేశాడు కదండి ఈ దేశాన్ని నీకు ఇస్తానని. ఎందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇజ్రాయెల్ దేశం అని యాకోబు మనవడు పేరు పెట్టుకున్నాడు? పుట్టాడు కాబట్టి సమూయేలుకి 5 సంవత్సరాలు పాలించింది అనుకుందామా. ఈ 5 సంవత్సరాల కాలంలో సమూయేలుకి వాళ్ళ అమ్మ ఏం నేర్పించింది తెలుసా? రేపొద్దు నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ఇలా ఆరాధించాలి, మోకరించాలి, ఇలా చప్పట్లు కొట్టాలి, ఇలా కళ్ళు మూసుకోవాలి, నువ్వు కదలకూడదు, నువ్వు అటు తిరగకూడదు నాన్న. 5 సంవత్సరాల పాటు తన తల్లి పాలిస్తూ ఏం నేర్పించింది తెలుసా? దేవునికి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, దేవుని ఎలా మహిమపరచాలో చెప్పింది. కాబట్టి మందిరంలోకి రాగానే దేవుడు సమూయేలుతో మాట్లాడుతుందండి. ఆ దినములలో ప్రజలతోటి దేవుడు మాట్లాడటం అరుదు, మాట్లాడటం ఆగిపోయింది. మనుషుల పాపం ఎక్కువైపోయింది. ఈ మనుషుల పాపం ఎక్కువైపోవడాన్ని బట్టి దేవుడు ప్రజలతో మాట్లాడుతలా. అలాంటి సమయంలో సమూయేలుతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏం తెలుసా? మందిరానికి పోయే ముందే ఎలా కొడుకు పెంచాలి, ఎలా బిడ్డలు పెంచాలి. స్తోత్రం. మీరు ఏమి నేర్చుకుంటున్నారు మందిరంలో? అందుకనండి అబ్రహాంకి ఆశీర్వాదాన్ని వాగ్దానం ఇచ్చాడు. ఎవరు పొందుకున్నారు వాగ్దానం? ఇజ్రాయేలు పొందుకున్నాడు, యాకోబు పొందుకున్నాడు. మీ చిన్న వయసులో మీ బిడ్డలను ఎలా పెంచలేదు తెలుసా? ఆ విధంగా పెంచలా. మీరు పాలించేటప్పుడు మీరు టీవీ చూస్తా పాలుతున్నారు, అందుకు వాడు పెరంగానే టీవీ చూస్తూ ఉన్నాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని మాటలు మీతో నేను షేర్ చేసుకుంటాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయము చివరి 2 వాక్యాలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము చివరి 2 వాక్యాలని చదువుకుందాం. నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలు ఉన్నవి, ఒక చేను క్రయధనము కొరకు పొట్టేళ్ళు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును. చాలు. థ్యాంక్ యూ నాన్న. దేవుడు మనం దీవించును గాక. ఈ వాక్యంతో ప్రభు మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, ప్రేమకు నిలయమా, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన వాడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక పునరుద్ధానపు దినాన్ని మీరు మాకు ఇచ్చారు, మమ్మల్ని సజీవులుగా ఉంచారు ప్రభా. మా దినములు జరుగుతున్న కొలది ఆత్మీయమైన లోతులోకి నడిపించండి అయ్యా. ఈ శ్వాసను తయారు చేసే సహవాసంగా ఈ సహవాసాన్ని చేయమని వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా ఎన్నిగలిగిన హృదయాన్ని, అర్థం చేసుకునే చెవులను, మనసును అనుగ్రహించి వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తిని బంధించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అటు తిరగకుండా జాగ్రత్తగా మీ బిడ్డల్ని మీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని కొన్ని నిమిషాలు విలువైన మాటలు మనం వాళ్ళకిద్దాం. ఆమేన్. కొన్ని నిమిషాలు ప్రభు మనతో మాట్లాడుగాక. కొన్ని నిమిషాలు ప్రభు తన వాక్యంతో మనల్ని నింపునుగాక. మరొకసారి నేను చెప్తున్నాను, వాక్యము బ్రతికిస్తుంది, వాక్యము నడిపిస్తుంది, వాక్యము నెమ్మదినిచ్చిద్ది. బతికించే వాక్యం, నెమ్మదినిచ్చే వాక్యం, నడిపించే వాక్యాన్ని అశ్రద్ధ చేసినట్లయితే మనం దోషులుగా మార్చబడతాం, నిర్దోషులుగా మనం మార్చబడం. నిర్దోషులుగా మనం మార్చబడదాము గాక. నిర్దోషులమనే సర్టిఫికెట్ మనం పొందుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను మీకు ఆశీర్వాదం గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ప్రార్థన చేశాను. రాత్రి చాలా దుఃఖంతో, చాలా వేదంతో నా హృదయం నిండిపడిపోయింది. నేను సంఘం కోసం ఏం చేయగలుగుతున్నాను ప్రభా? సంఘము ఎలా ఉండాలి అంటే, ప్రభు సన్నిధిలో నేను రాత్రి ప్రార్థన చేసింది ఒకటి ఆశీర్వదించబడాలి, 2 పరలోకంలో ఉండాలి, భూలోకంలో సమృద్ధి కలిగిన వారుగా మార్చబడాలి, ఆరోగ్యం కలిగిన వారుగా మార్చబడాలి, 3వది నిత్య రాజ్యంలో వాళ్ళు ఉండాలి. లేకపోతే ఫస్ట్ పరలోక రాజ్యంలో ఉండేదిగా మార్చబడాలి, 2 ఆశీర్వదించబడ్డదిగా మార్చబడాలి, 3 ఆరోగ్యం కలిగినదిగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. అదే నా యొక్క ఆశ. ఈరోజు చెప్తున్న వాక్య భాగం యొక్క మూల పాఠం ఏంటంటే, నీ ఆశీర్వాదము నీకు ఆధారమా, లేక నీ స్వభావము నీకు ఆధారమా? నీ ఆశీర్వాదము నీకు ఆధారమా, నీ స్వభావము నీకు ఆధారమా?
చెప్పండి ఒకసారి అందరు కలిసి. నీ ఆశీర్వాదం నీకు ఆధారమా, నీ స్వభావం నీకు ఆధారమా? ఏది ప్రాముఖ్యమైందో ఈరోజు కొన్ని నిమిషాలు జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. జ్ఞాని అయిన సొలొమోను గారు ఈ సామెతలు రాస్తూ ఉన్నాడు. బైబిల్ మనం చదువుతున్నప్పుడు 3000 సామెతలు సొలొమోను గారు రాశారు. 1005 పాటలు సొలొమోను గారు రాశారని చెప్పేసి బైబిల్ తేట తెల్లగా మనకు బోధిస్తూ ఉంది. సొలొమోను గారికి 1000 మంది భార్యలు ఉన్నారు. ఉపపత్నులు కానివ్వండి, భార్యలు కానివ్వండి, 1000 మంది ఉన్నారు. 1000 మందికి ఒక్కొక్క పాట కాడికి 1000 పాటలు రాశాడు. యేసు ప్రభుకి 5 పాటలు రాశాడు. యేసు రక్తమే చేయం. ఈరోజు సంఘంలో చేర్చబడ్డ అనేక మంది విశ్వాసులకి 3000 సామెతలు రాశాడు. హల్లెలూయా. ఒక్కొక్క సామెత, ఒక్కొక్క వచనము చాలా శ్రేష్టమైపోయింది, చాలా విలువైపోయింది. నిజంగా సామెతల గ్రంథం 31 అధ్యాయాలు కనుక దానిలో ఉన్న కొన్ని మాటలు కనుక స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి ధ్యానించినట్లయితే వాళ్ళ జీవితాలు శ్రేష్టకరంగా మార్చబడిపోతాయి. ఆమేన్. స్త్రీల గురించి రాస్తుంది వాళ్ళు ఇల్లు ఎలా కట్టుకోవాలి, పురుషుల గురించి రాస్తుంది భార్యలు స్త్రీలను ఎలా చూసుకోవాలని చెప్పేసి, భర్తలు భార్యలను ఎలా చూసుకోవాలని చెప్పేసి రాస్తుంది. బిడ్డలు తల్లిదండ్రులకు ఎలా లోబడిపోయి ఉండాలి, తల్లిదండ్రులు బిడ్డలను ఎలా చూసుకోవాలని చెప్పేసి సామెతల గ్రంథాల్లో చాలా క్లియర్గా రాసిబడి ఉంది. దేవునికి స్తోత్రం. అలాగనే శ్రేష్టమైనవి కొన్ని మాటలు రాయబడ్డాయి. అవేందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఎలాగో అలాగే ఒక వ్యక్తి ఎలాగుంటే ఆ వ్యక్తి దీవించబడతాడు అని రాయబడి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఎట్లా? ఒక వ్యక్తి ఎలాగుంటే దీవించబడతాడు. ఈరోజు చెప్పే అంశం ఏంటి తెలుసా? నీ ఆశీర్వాదం నీకు ఆధారమా, లేక నీ స్వభావం నీకు ఆధారమా? వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక వాక్యం మీకు చదివిస్తాను. 49వ అధ్యాయము కీర్తనలు, 49వ కీర్తన. బైబిల్ తెరిచి 49వ కీర్తన తీయండి ఒకసారి త్వరగా. ఐదో వాక్యం చదువుకుందాం. కీర్తనలు 49వ కీర్తన 5వ వాక్యం. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలంలో నేనేలా భయపడవలెను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి. బైబిల్ చెప్తుంది నా కొరకు పొంచి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అమ్మా నాకు చూడండి, అందరూ తలెత్తి నాకు చూడండి. చాలా విలువైన మాటలు, మనకి అవసరమైన మాటలు. నా కొరకు పొంచి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ చెప్తుంది, పేతురు రాసిన పత్రికలు రాస్తూ పేతురు చెప్తాడు, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె సాతానుగాడు తిరుగుతూ ఉన్నాడు. చదవండి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి అన్న. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం. నిబ్బరమైన బుద్ధి కలవారమై మెలుగుగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునని వెదుగుచూ తిరుగుచున్నాడు. స్తోత్రం. గర్జించు సింహం వల్లే ఎవరిని మింగాలని ఎదుగుతూ తిరుగుచున్నాడు. ఎవరెవరు నాకు దొరుకుతారా, ఎక్కడ దొరుకుతారా అని చెప్పేసి అని. అందుకని కీర్తనకారుడు రాస్తూ మాట్లాడుతున్నాడు, నేను నా కొరకు పంచుకున్న వారు దోషకృత్యములు నన్ను చుట్టుకుని ఉన్నవి. ఆపత్కాలములో నేనేలా భయపడవలెను. ఆపత్కాలాలు. ఈ దినాల్లో మనం ఎలా ఉన్నామంటే భయంకరమైన ఆపత్కాలాలు ఉండిపోయాం. మన కాడ డబ్బు ఉండొచ్చు, మన కాడ బంధు బలగం ఉండొచ్చు, మన కాడ అధికార బలం ఉండొచ్చు, మన కాడ ఖండ బలం ఉండొచ్చు, కానీ మన కాడ నోటి బలం ఉండొచ్చు. కానీ ఒకవేళ కనుక దేవుడు బలం లేకపోతే మనం తప్పించుకోలేం. కారణం ఏంటంటే నీ కోసము కాసుకొని సాతానుగాడు సింహం వలె ఎప్పుడెప్పుడు మింగాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. సింహం వలె పొంచులేస్తూ ఉన్నాడు. స్తోత్రం. సింహం వేటకెళ్ళేటప్పుడు మీరు గమనించండి, దూరంగా ఉన్నప్పుడు అరుస్తుంది సింహం, దగ్గర ఉన్నప్పుడు ఏం చేసేసా మెల్లగా ఉంటుంది. దగ్గర ఉండగానే మెల్లగా ఉంటుంది, దూరంగా ఉంటే గాంటిచ్చిద్ది. ఎందుకు దూరంగా ఉన్నప్పుడు గాంటిచ్చిద్ది అంటే, ఎప్పుడైతే ఒక వేటను చూసినప్పుడు ఈ సింహం గాంటిచ్చిద్దో ఆ గాంట్రింపుకు భయపడిపోయి ఆ అడివంతా దద్దరిల్లిపోయి ఆ వేట, ఆ జింకో, ఆ మేకో, ఆ నక్కో, ఆ కుక్కో, ఆ పులో ఏదో ఒకటి
ఆ వేట ఏం చేస్తే పరుగులు తీసి అలిసిపోయి వచ్చేసి దానికాడే పడిపోయిద్దంట. తిరిగి వచ్చేసేసి దానికాడే పడిపోయిద్దంట. స్తోత్రం. కానీ దగ్గరున్నప్పుడు మాత్రం అది అరవదు. దగ్గున్నప్పుడు వచ్చేసి టక్కున పట్టేసుకుంటుందంట. సాతాను కూడా అలాగనే ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు రాస్తుంటాడు, నేను ఎందుకు భయపడాలి, నేను భయపడాల్సిన అవసరం నాకేముంది. స్తోత్రం. అయితే ఎవరు భయపడతారంటే 6వ వచనం, తమ ఆస్తిని ప్రాపకమని నమ్మి, నాకు బాధ లేదండి, నాకు బిడ్డలు ఉన్నారు, నాకు బాధ లేదండి, 10 లక్షలు ఆస్తుంది, నాకు బాధ లేదండి, నేను ప్రతిరోజు ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నాను. ఏం సైజులు జోసెఫ్? ఎక్సర్సైజులు అంట. అవును, మరి ఎక్సర్సైజులు. అది చెయ్యి ఎంత ఉండాలో, నడుము ఎంత ఉండాలో, బాడీ ఎంత ఉండాలో, తొడలు ఎంత ఉండాలో, ఎక్సర్సైజులు ఏ సైజు కావాలో అలా చేస్తూ ఉంటారు. స్తోత్రం. ఒకవేళ మనం అనుకుంటున్నామేమో, అవేవి కూడా మన ప్రాణాన్ని సంరక్షించలేవు. స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒకటి మాత్రం జ్ఞాపం చేసుకోండి, మనం ఆశీర్వదించబడతాం దేవుని యొక్క చిత్తమా కాదా? మనం దీవించబడతాం దేవుని యొక్క చిత్తమా కాదా? మనం ఆరోగ్యంగా ఉండటం దేవుని యొక్క చిత్తమా కాదా? అంటే యేసు ప్రభువుని కనుక మోకరించి నువ్వు ప్రార్థన చేసి అడగలిగితే, యేసు ప్రభు చెప్పేదని తెలుసా? ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువా దయతో జ్ఞాపం చేసుకోయ్యా, నా జీవితంలో నువ్వు ఏం చేయబోతున్నావు అని చెప్పేసి అని ప్రార్థన చేస్తాంట మోకరించి. ప్రభు అతనితో మాట్లాడాడు, రేయ్ ఏం చేస్తావు కాదురా, నీకు ఏమి కావాలో చెప్పు. ఏం చేస్తావని అడగటం కాదు, నీకు ఏది కావాలో చెప్పు, అది నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఆమేన్. ఏమి చేస్తావు ప్రభు కాదు, నేను ఏదైనా చేయగలను, నీకు ఏది కావాలో చెప్పు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడటం ప్రాముఖ్యమైంది, నువ్వు దీవించబడటం ప్రాముఖ్యమైంది, నువ్వు ఆరోగ్యకరంగా ఉండటం ప్రాముఖ్యమైంది. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి మన ఆస్తిని ఆధారం చేసుకోకుండా మన స్వభావాన్ని ఆధారం చేసుకునే వరకు మనం మార్చబడాలి. ఆమేన్. ఆరోగ్యం అనుభవించడానికి, ఆశీర్వాదం అనుభవించడానికి మన ఆస్తిని ఆధారం చేసుకోక, మన ఆశీర్వాదాన్ని ఆధారం చేసుకోక, దీన్ని ఆధారం చేసుకోవాలి, మన స్వభావాన్ని ఆధారం చేసుకోవాలి. మనం చదువుకున్న సామెతల గ్రంథం 27వ అధ్యాయము 26, 27 వచనాల్లో అక్కడ 3 మాటలు మనం జ్ఞాపం చేసుకున్నాం. ఏమేమి మాటలన్నా మళ్ళీ ఒకసారి చదువునానా సంధ్య? నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలు ఉన్నవి, ఒక చేని ఖైదనం కొరకు పొటేళ్లు సరిపోవును, నీ ఆహారమునకు, నీ ఇంటి వారి ఆహారమునకు, నీ పత్తి కత్తిల జీవం కొరకు మేకపాలు సమృద్ధి. స్తోత్రం. ఇప్పుడు మీరందరూ నాకెళ్ళి చూడండి, నాకెళ్ళి చూస్తూ వాక్యం వినండి. ప్రభు వాక్యం వింటుండగానే ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ఇక్కడ 3 విషయాలు ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. 3 జంతువుల పేర్లు జ్ఞాపం చేస్తా ఉన్నాడు. 3 జంతువుల పేర్లు నాకెళ్ళి చూస్తున్నారా? చెబితే చెప్తాను, జాగ్రత్తగానండి. నెంబర్ 1, 3 జంతువుల పేర్లు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. నెంబర్ 1 గొర్రె పిల్ల. చెప్పండి. నెంబర్ 2 పొటేలు. నెంబర్ 3 గాడ్ బ్లెస్ యూ, ఏంటిది? మేక. మరొక్కసారి జ్ఞాపం చేసుకోండి, నువ్వు ఆశీర్వదించబడతాం చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, మీరు బహుగా ఫలించటం వలన, చెప్పాలి, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి బహుగా సంతోషిస్తూ ఉంటాడు. మనం ఎంతగా ఆశీర్వదించబడితే అంతగా దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. ఎందుకు తెలుసా? దేవుడు వాగ్దానం ఏం తెలుసా? మీరు తోకగా ఉండకూడదు, మీరు ఎలా ఉండాలి? చెప్పాలి, తలగా ఉండాలి. మీరు కింద వారిగా ఉండకూడదు, మీరు పైవారిగా ఉండాలి. అప్పు చేసేవారిగా ఉండకూడదు, మీరు ఎలాంటి వాగ్దానాలు అండి? ఒకవేళ మనం అలా ఉండటం ఇష్టం కాకపోతే దేవుడు మనల్ని అలాంటి వాగ్దానాలు ఇచ్చేవాడు కాదు. బైబిల్ చెప్తుంది, ఆదికాండం చదవద్దు, 1వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు వారిని ఏం చేశాడు? చెప్పాలి, ఆశీర్వదించాడు. స్తోత్రం. ఈరోజు సంఘాల్లో ఉన్న అనేక మంది అనుభవిస్తున్న శాపకరమైన దశ దారిద్రము, అప్పుల బాధ,
సమస్యలు నన్ను క్షమించండి, మీ అందరూ నన్ను క్షమించును గాక. ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసుకున్నా మన బ్రతుకులు మాటల్లా, ఎన్ని ఏమంటారు వాటిని మట్లాదివరాలు చేసుకున్నా మన బ్రతుకులు మాటల్లా, ఎన్ని ఈస్టర్ పండుగలు చేసుకున్నా మన బ్రతుకులు మాటల్లా, ఎన్ని సబ్బాతు బుధవారాలు చేసుకున్నా మన బ్రతుకులు మాటల్లా. స్తోత్రం. ఎన్ని రోజులు ప్రార్థనకి వెళ్తున్నా మన బ్రతుకులు మాటల్లా. ఏందండి ఈ కాటినేమో రోజుకు 3 రూపాయలు కూలికి వెళ్తున్నాడు. ఎంత కూలి చెప్పు? రోజుకు 3 రూపాయలు. ఎవరు తెలుసా? ధీరుభాయ్ అంబానీ. ఎంతనా? ధీరుభాయ్ అంబానీ రోజుకి 3 రూపాయలు కూలికి వెళ్తున్నాడండి. కూలికి వెళ్ళేసేసి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. కట్టుకోవటానికి బట్టలు లేవు, తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు కూడా లేవు, ఉండటానికి ఇల్లు లేదు, పడుకుంటానికి స్థలం లేదండి. రోజుకి 3 రూపాయల కాడికి పని చేసుకొని ఆ వచ్చిన డబ్బులతోటి ఏ పూటకి ఆ పూట గంజి వండుకొని తాగి బతికే వాళ్ళు ధీరుభాయ్ అంబానీ కుటుంబము. ఈరోజు గంటకి 90 లక్షల రూపాయలు ఆ ధీరుభాయ్ అంబానీ పిల్లల ఆస్తి, ముఖేష్ అంబానీ యొక్క ఆస్తి. గంటకి 90 కోట్ల రూపాయలు. గంటకి 90 కోట్లు అండి. 90 రూపాయలు కాదు, 900 కాదు, 9,000 కాదు, 90,000 కాదు, 9 లక్షలు కాదు, 90 లక్షలు కాదు. స్తోత్రం. 99 కోట్లు కూడా కాదు, 90 కోట్లు. వామ్మో, 90 కోట్లు ఇక్కడున్న ఒకళ్ళకి ఇస్తే లెక్క పెడతానికి వాళ్ళు సరిపోదు. 1 గంట సంపాదన మీకు ఇస్తే లెక్క పెడతానికి మీకు సమయం సరిపోదు. 90 కోట్లు మీకు ఇస్తే 1 గంట సంపాదన. ఎందుకండి యేసు ప్రభు తెలియని ఒక వ్యక్తి అంతగా దీవించబడుతుంటే బైబుల్ ఉండి, సేవకులుండి, విశ్వాసం ఉండి, ప్రార్థనలు ఉండి, సహవాసం ఉండి, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం ఉండి, అభిషేకించబడ్డ సేవకులుండి, పిలువబడ్డ సేవకులుండి ఇంకా దారిద్ర్యాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. నువ్వు దీవించబడితే సేవ దీవించబడుతుంది, సేవకులు దీవించబడతారండి. నువ్వు అట్టడుగు నుండిపోయావు అనుకో, సేవకు మహిమ లేదు, దేవునికి మహిమ లేదు. ఆలోచించావా ఎప్పుడైనా? ఎందుకని ప్రభా నాకు ఆశీర్వాదం లేదని? ఎందుకు ప్రభా నేను ఇంకా అప్పులు చేసుకుని బతకాలి? నిన్నగాక మొన్న వచ్చినాడు నా ముందు ఇంత దీవించబడుతుంటే మందిలో ఉంచుకొని ఎందుకని నాకు ఆశీర్వాదం లేదు? ఎందుకని? బైబిల్ చెప్తుందండి. అబ్రహాం గారు దేవుడు చెప్పాడు అబ్రహాంతో, అబ్రహామా నేను గొప్ప జనాంగంగా చేసి నేను నిన్ను చదవండి. ఆదికాండం 12వ అధ్యాయము 1-2 వచనాలు త్వరగా. ఆదికాండం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. స్తోత్రం. నేను అడిగేటప్పుడు నన్ను నాకు చూడు, ఒక్కొక్క మాట చెప్పు. యెహోవా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా నువ్వు లెగిసి నీ బంధువుల దగ్గర నుండి, ఎక్కడి నుంచి నువ్వేం చేస్తావు తెలుసా? నీ బంధువుల దగ్గర ఇరుక్కుపోతున్నావు. నువ్వు నీ బంధువుల దగ్గర ఇరుక్కుపోతా ఉన్నావు. నీ ఆత్మీయ జీవితం నీ బంధువులు ఎంతో నష్టం కలుగు చేస్తున్నారు. నువ్వు ఆశీర్వించబడడానికి కారణం, ఆశీర్వించబడలేకపోవడానికి కారణం నీ బంధువులని మీకు తెలుసా? నిజంగా నీకు ఆచారం చేయాలని ఇష్టం ఉండదండి. నీ బంధువులను బట్టి నువ్వు ఆచారం చేయాలి. యేసు ప్రభు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నీ బంధువులు విడిచిపెట్టు. స్తోత్రం. సెకండ్ వన్, నీ స్వదేశాన్ని విడిచిపెట్టు. అంటే అర్థం తెలుసా? నీ ఇంటిని విడిచిపెట్టు. స్తోత్రం. మీరు ఈరోజు ఎందుకో చాలా విరపసం చూపిస్తాను నేను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వాక్యం. నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగునని చెప్పలేదు. ఇదిగో తలుపుని ఎదురు తీసించున్నాను, దాన్ని ఎవరు వేయనేరడు. తలుపు నీ ఎదుట ఏందన్నా? మళ్ళీ చెప్పండి. తలుపు నీ ఎదుట ఆమేన్ చెప్పండి ఒకసారి.
బిగ్గర చెప్పండి. యేసు ప్రభు చెప్తున్న మాట ఏం తెలుసా? నువ్వు వాక్యాన్ని గైకొంటున్నావా? నువ్వు వాక్యం గైకొంటే తలుపులు తెరవబడతాయే, ఆశీర్వాదం తలుపులు తెరవబడతాయే, ఆరోగ్య తలుపులు తెరవబడతాయే. బైబిల్ని చూస్తే భయపడిపోవాలా యేసు నామములో. ఆమేన్. దేవుని వాక్యం చెప్తుంది, తలుపులు నీ యొద్ద తీస్తున్నాను. తలుపులు తీస్తున్న ఆశీర్వాదం పొందుకోవట్లేదంటే అర్థం ఏం తెలుసా? మన ఇంటి తలుపులు ఎప్పుడు మూసే ఉంటున్నాయి. మన ఇంటి తలుపులు ఎప్పుడు మూసే ఉంటున్నాయి. నన్ను క్షమించండి, ఆదివారం తప్ప మనకి మిగతా రోజులకి మనం తలుపులు తెరవట్లేదు. మనం ఆదివారం తప్ప మిగతా రోజులు మనం తలుపులు తెరవట్లేదు. నువ్వు తలుపు తెరుస్తుందండి, అక్కడ తలుపు తెరుస్తుందో మూస్తుందో నువ్వు చూడాలంటే ఫస్ట్ నీ తలుపు ఓపెన్ అయిపోవాలి, ఓపెన్ అయిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని చేత దీవించబడ్డ వాళ్ళం మనము. ఆమేన్. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ బంధువులు విడిచిపెట్టేసేసాయి, నీ దేశములు విడిచిపెట్టేసేయి, నీ స్వదేశాన్ని విడిచిపెట్టేసేయి. స్తోత్రం. చాలామందికి నివాసమే స్తోత్రం, వాళ్ళకి సమస్తము నివాసము సమస్తం. ఇల్లు వదిలిపెట్టి బయట పెడతాంట కాలు. స్తోత్రం. ఇల్లు వదిలిపెట్టి బయట పెట్టదు, ఇల్లు వదిలిపెట్టి బయట పెట్టదు. ఇంతకుముందు ఒక సామెత ఉండేది. ఏం సామెత చెప్పండి? మగోడు తిరక్క చెడ్డాడంట, ఆడది తిరిగి చెడింది. ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఆడవాళ్లే. ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఆడవాళ్లే. ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు కదన్నా, కుటుంబాన్ని మాత్రం కట్టుకుంటాం జాతకట్లా. కుటుంబాన్ని కట్టుకోవాలంటే వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. స్తోత్రం. భర్తను ఎలా ప్రేమించాలి, భార్యను ఎలా ప్రేమించాలి, బిడ్డలను ఎలా ప్రేమించాలి, బిడ్డలు తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో వాక్యమే మనకు బోధిస్తూ ఉంటుంది. స్తోత్రం. జాగ్రత్తగానట్లయితే ఈ 2021 సంవత్సరం నీకు దీవెనకరంగా మార్చబడిపోయింది. కరోనా కాదు, ఇంక ఎలాంటి ఉగ్రతలు వచ్చినా కానీ నిన్ను తాకలేవో. ఆమేన్. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? పాతాళపు ద్వారములు, చెప్పండి, నీ ఎదురు నిలవలేవు. ఆమేన్. పాతాళపు ద్వారాలు నీ ఎదురు నిలవలేవు. హల్లెలూయా. ఇలాంటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇచ్చున్నాడు. అబ్రహాంతో చెప్తున్నాడు, థర్డ్ వన్, మూడోదేందమ్మా? నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము. నాకు చూడండి, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఫస్ట్ బంధువులు వదిలిపెట్టేమన్నాడు, స్వదేశాన్ని వదిలిపెట్టేయమన్నాడు, ఇప్పుడు తండ్రి ఇంటిని వదిలిపెట్టేయమన్నాడు. దేవుడు మెసొతోమియా పట్టణంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడంట. మెసొతోమియా అంటే దానికి ఇంకొక పేరు ఉంది, ఊరు అని అర్థం. ఊరు అని అర్థం. ఆ ఊర్లో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడితే అబ్రహాము తన జీవిత కాలంలో 13 సంవత్సరాలు వృధా పరుచుకున్నాడంట. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నాడు. తన శ్రేష్టమైన ఆశీర్వాదానికి 13 సంవత్సరాలు తనే కారణమైపోయాడు. 13 సంవత్సరాలు తర్వాత తెలుసుకున్నాడు. స్తోత్రం. నేను ఫస్ట్ చెప్పాను మీకు, మీ విశ్వాస దినాలు లోతుకు పోతున్నప్పుడు సమయంలో జరుగుతున్న కొలది నా జీవితంలో 16 సంవత్సరాలు ముగించబడిపోయి 17 సంవత్సరం వచ్చిందనగానే నేను ఆత్మీయంగా కొంచెం ఎదగాలి, బైబిల్ చదవటంలో కొంచెం ఎదగాలి, బైబిల్ నేర్చుకోవటంలో కొంచెం ఎదగాలి. స్తోత్రం. చిన్నప్పుడు పాలు తాగుతాడు, తర్వాత పెరుగన్నం తాగుతాడు, తర్వాత మొక్కలు నవ్వుతాడు అన్నాడు. మొక్కలు నవ్వుతాడు. మనం ఇంకా ముసలోళ్ళం అయిపోతున్నప్పటికీ ఇంకా పాలు పీక నోట్లో పెట్టుకొని తాగుతున్నాం అనుకో, ఏమంటారు చెప్పండి? మరి అడ్డకాలి దాకా పెరిగావు కదరా, ఇంకా పీక వదిలిపెట్టమని చెప్పి అంటాం. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. తన 13 సంవత్సరాలు వ్యర్థమైపోయింది తెలుసుకొని, 13 సంవత్సరాలు అర్థమైపోయింది తెలుసుకునేలకి తన వయసు 75 సంవత్సరాలు అయిపోయింది. 75 సంవత్సరంలో సేవకు వచ్చి ఇక పరిపూర్ణంగా లోబడ్డాడు. కానీ దేవుడు చూపించాడు, ఈ ప్రదేశంలో ఉండమని చెప్పని. ఏ ప్రదేశం అది? కానానులో ఉండమని చెప్పన్నాడు. సరే, దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. నేను అబ్రహాం గురించి చాలా విలువైన మాటలు చెప్పాలనుకున్నాను, సమయం లేదు. దేవుడు చెప్పాడు, కానాను దేశానికి నేను పొమ్మని చెప్పేస్తాను. కానాను దేశానికి దేవుడు పొమ్మని చెప్పాడు కదా. అక్కడికి పోయి చూస్తే మంచి మంచి గుడారాలు, మంచి మంచి పొలాలు, మంచి మంచి స్థలాలు, ఉన్నతంగా ఉంటుందేమో ఆ ప్రాంతం అని చెప్పేసి తీరా వస్తే అక్కడ ఏమన్నాయినా ఏమన్నాయమ్మా? పెద్దగా చెప్పండి, ఏం కాదు. మీకు గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు లేరు, కొట్టేవాళ్ళు కూడా లేరు. ఏమన్నాయినా? రాళ్ళు ఉన్నాయి. స్తోత్రం.
దేవుడు చెప్పిన ప్రార్థన ఎలా ఉంది? రాళ్ళు ఉంది. ఇప్పుడు నువ్వు దీవించబడాలంటే ఆ రాళ్ళు ఏం చేయాలి తెలుసా? నువ్వు కొట్టుకొని బతకాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక వేదన అయిపోయింది. ఈ రాళ్ళు భూమి కాకుండా మంచి భూమి కావాలని చెప్పేసి అని మళ్ళీ 10 సంవత్సరాలు కానాను దేశం అంతా తిరిగాడంట. 10 సంవత్సరాలు కానాను ఆ ఎంటీ ల్యాండ్నే ఎక్కడికి వెళ్తాడు, అక్కడ వేసుకుంటాడు, ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడ వేసుకుంటాడు. ఇక్కడ కాదని చెప్పేసి అని ఫిలిస్తీన్ దేశం వెళ్ళిపోతున్నాడు. గెరారు ప్రాంతానికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది? భార్యని ఆ దేశపు రాజు, ఫిలిస్తీన్ రాజు పాడు చేయాలని చూస్తున్నాడు. అక్కడ కాదని ఐగుప్తుకి వెళ్తున్నాడు. ఐగుప్తుకి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? భార్యని చెల్లని చెప్పుకోవాల్సి వచ్చింది. అక్కడక్కడ తిరిగి అవమానమే పొందుతున్నాడు, కానీ ఏమి మేలు పొందుకోలేకపోతున్నాడు. స్తోత్రం. స్థిరంగా నిలబడ్డాడండి. 24 అధ్యాయంలో బైబిల్ చెప్తుంది అబ్రహాముని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించేశాడు. ఆమేన్. నేను ఆలోచిస్తున్న మాట ఏంటంటే తెలుసా? ఎవరికి దేవుడు వాగ్దానం చేశాడు? అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఏమని? నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, ఈ దేశాన్ని నీకు ఇస్తాను. నాకు వచ్చిన ఆలోచన ఏం తెలుసా? అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తే అబ్రహాము దేశం అని పేరు పెట్టకుండా ఇజ్రాయెల్ దేశం అని పేరు ఎందుకు పెట్టాడు? అబ్రహాముకి వాగ్దానం చేశాడు కదండి ఈ దేశాన్ని నీకు ఇస్తానని. ఎందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇజ్రాయెల్ దేశం అని యాకోబు మనవడు పేరు పెట్టుకున్నాడు? స్తోత్రం. దేవుని బిడ్డారా, నేను చెప్తాను జాగ్రత్తగా అండి. ఒకవేళ మీరు కష్టపడుతున్నారేమో నాకు తెలీదు, మీ బిడ్డలు మాత్రం కంపల్సరీ సుఖపడాలి. మీ బిడ్డలు మాత్రం ఆత్మీయతలోకి వెళ్ళాలి. హల్లెలూయా. చిన్న బిడ్డల కోసం ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. చిన్న బిడ్డ కోసం ఒక మాట చెప్పేసి ముగిస్తాను. 1 శామ్యూయేలు గ్రంథం 1వ అధ్యాయము చివరి వచ్చింది చదవండి. 1 శామ్యూయేలు గ్రంథం 1 శామ్యూయేలు గ్రంథం 1వ అధ్యాయము చివరి వచనం. 1 శామ్యూయేలు గ్రంథం 1వ అధ్యాయము చివరి వచనం. 1 శామ్యూయేలు గ్రంథం 1వ అధ్యాయము 28వ వాక్యం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఇంగ్లీష్లో చదువు. తీయలేదు నువ్వు బైబిల్ ఇంకా? చదువు మరి. 1 శామ్యూయేల్ చాప్టర్ 1 లాస్ట్ వర్స్. ద వర్షిప్ ద లార్డ్. చెప్పండి. ద వర్షిప్ ద లార్డ్ అంటే అర్థమైంది? ద వర్షిప్ ద లార్డ్, యెహోవాను ఆ బాలుడు ఆరాధిస్తూ ఉన్నాడు. ద వర్షిప్ ద లార్డ్, అంతేనా? హీ వర్షిప్ ద లార్డ్, హీ వర్షిప్ ద లార్డ్. ఇతను ఆ బాలుడు యెహోవా దేవుడిని ఏం చేస్తున్నాడు? నాకు వచ్చిన విచిత్రమైన మాట ఏంటంటే, బాలుడైన సమయంలో పాలు విడిచిపెట్టిన తర్వాత తీసుకెళ్ళి యెరూషలేము మందిరంలో నిలిచిపెట్టింది. షిలోహు ప్రార్థన మందిరంలో నిలిచిపెట్టింది. ఎప్పుడు పాలు అంటే, ఉదాహరణకి నేను అడుగుతున్నాను, ఒక తల్లి ఒక బిడ్డకి ఎన్ని సంవత్సరాల వయసులో పాలిచ్చిద్దమ్మా? ఎన్ని సంవత్సరాల వయసు దాకా పాలిచ్చిద్ది అమ్మా? సరే, ఇంకా నీకు ఇష్టం అనుకో, నీ కొడుకు ఎక్కువైతే 3 సంవత్సరాలు, లేదు ఇంక 4 సంవత్సరాలు అనుకో, 4 సంవత్సరాలు అనుకో. నీ కొడుక్కి నువ్వు 4 సంవత్సరాలు, లేకపోతే లేక పుట్టాడు కాబట్టి సమూయేలుకి 5 సంవత్సరాలు పాలిచ్చింది అనుకుందమ్మా. ఈ 5 సంవత్సరాల కాలంలో సమూయేలుకి వాళ్ళ అమ్మ ఏం నేర్పించింది తెలుసా? రేపొద్దు నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ఇలా ఆరాధించాలి, మోకరించాలి, ఇలా చప్పట్లు కొట్టాలి, ఇలా కళ్ళు మూసుకోవాలి, నువ్వు కదలకూడదు, నువ్వు అటు తిరగకూడదు నాన్న. ఈ 5 సంవత్సరాల పాటు తన తల్లి పాలిస్తూ ఏం నేర్పించింది తెలుసా? దేవునికి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, దేవుని ఎలా మహింపరచాలో చెప్పింది. కాబట్టే మందిరంలోకి రాగానే దేవుడు సమూయేలుతో మాట్లాడుతుందండి. ఆ దినములలో ప్రజలతోటి దేవుడు మాట్లాడటం అరుదు, మాట్లాడటం ఆగిపోయింది. మనుషుల పాపం ఎక్కువైపోయింది.
ఈ మనుషుల పాపం ఎక్కువైపోవడాన్ని బట్టి దేవుడు ప్రజలతో మాట్లాడుతలా. అలాంటి సమయంలో సమూయేలుతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏం తెలుసా? మందిరానికి పోయే ముందే ఎలా కొడుకు పెంచాలి, ఎలా బిడ్డలు పెంచాలి. స్తోత్రం. మీరు ఏమి నేర్చుకుంటున్నారు మందిరంలో? అందుకనండి అబ్రహాంకి ఆశీర్వాదాన్ని వాగ్దానం ఇచ్చాడు. ఎవరు పొందుకున్నారు వాగ్దానం? ఇజ్రాయేలు పొందుకున్నాడు, యాకోబు పొందుకున్నాడు. మీ చిన్న వయసులో మీ బిడ్డలను ఎలా పెంచలేదు తెలుసా? ఆ విధంగా పెంచలా. మీరు పాలిచేటప్పుడు మీరు టీవీ చూస్తా పాలుతున్నారు, అందువాడు పెరంగానే టీవీ చూస్తూ ఉన్నాడు. కానీ సత్యమమ్మ, పులిపీటి పైన ఉండే ఉపవాసం నేను మాట్లాడుతున్నాను, ఇది సత్యం. ప్రభు సన్నిధిలో రాత్రి గడిపితే ప్రభు నాకు తెలిపిన బోధన మీకు చెప్తున్నాను. మీరు మందిరానికి రాకముందే ఇంటికాడ మీ బిడ్డలను ప్రిపేర్ చేయాలి, సిద్ధపరచాలి. చిన్న బిడ్డల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ కుమారుడు అయ్యా ఉన్నతంగా నీ మాటలకు లోబడిపోవాలి ప్రభా, ఉన్నతంగా లోబడిపోవాలి ప్రభా. స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం 3:7 మొదటి సమూయేలు గ్రంథం 3:7 సమూయేలు అప్పటికి చెప్పండి చెప్పాలి అందరూ చెప్పండి. అప్పటికి సమూయేలు యెహోవా ఎట్లుంటాడో తెలీదు, కానీ వాళ్ళమ్మ ఏం చేస్తుంది తెలుసా? యెహోవాని ఎలా ఆరాధించాలో నేర్పిస్తుందండి. మందిలోకి వచ్చినాక యెహోవా ఎలా ఉంటుందో తెలీదండి. వాళ్ళమ్మ ఇంటికాడ కూర్చున్నప్పుడు ఏం చెప్తుంది తెలుసా? యెహోవాని ఆరాధించాడు, యెహోవాను మొక్కాడు, యెహోవాకి వీడు ప్రతిష్ఠుడు అని చెప్తుంది. స్తోత్రం. నీ ఆశీర్వాదము నువ్వు అనుభవించాలి, నీ బిడ్డలు కూడా అనుభవించాలి. ఆశీర్వాదం నువ్వు అనుభవించాలి, నీ బిడ్డలు కూడా అనిపించాలండి. స్తోత్రం. హన్న తన బిడ్డని ఎంత శ్రేష్టకరంగా పెంచిందండి. అన్నలాగా నాకు బిడ్డని అయ్యా అని ప్రార్థన చేస్తాం. బిడ్డనిచ్చినాక వాడిని తాగుబోతుని చేస్తాం, వాడిని తిరిగిపోతుని చేస్తాం, వాడిని వ్యభిచారం చేస్తాం, వాడిని సేవకులు లోబడిన వాడిగా చేస్తాం. పరిచయం చేస్తాడండి. బాలుడైన సమూయేలు, దేవుడు తెలియని సమూయేలు దీపం ఆరిపోకముందే పోయి నూనె పోస్తామన్నాడు. దీపం ఆరిపోకముందే నేను పోస్తున్నాడండి. ఎంత ఆశీర్వాదం అండి. తన నోట్లోంచి వచ్చిన మాట తప్పిపోలేదు. సమూయేలుగా మార్చబడాలని అనేక మంది సేవకులకు ఆశ ఉంది, ఇంక్లూడ్ నాకు కూడా ఆశ ఉంది. తన నోట్లోంచి వచ్చిన మాట తప్పిపోలా. మొదటి సమూయేలు గ్రంథం 3:19 చదువు. 3:19 సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలలో ఏది అంటే అదే. ఇది ఎక్కడ సాధ్యం అండి? స్తోత్రం. మందిరంలోకి వచ్చినాక మనం ప్రతాపం చూపించడం కాదు, బయట ఉండగానే మనం ప్రతాపం చూపించాలి. వారం అంతా ఇంట్లో ఉండగానే ఆ వారం అంతా వాళ్ళకి మందిరం ఎలా కూర్చోవాలని నేర్పించాలి, వాళ్ళకి ఎలా కూర్చోవాలి. దేవుడు అంటే వాళ్ళకి తెలియదండి. పెద్ద అయినాక నీ బిడ్డల నోట్ల నుంచి వచ్చే మాట ప్రపంచాన్ని శాసించిద్దండి, రాజులు నిర్ణయించిద్దండి. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి బోధ నాకు చేసిన వాళ్ళు లేరు, నాకు చెప్పిన వాళ్ళు లేరు. మైకేల్ లీడియా పుట్టినప్పుడు మాకు తమిళ సరిగ్గా తెలియదండి. మందిరికి వెళ్ళి కూర్చుంటే మాకేం వింటాం? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ప్రార్థన చేయటం, అందరూ పాట పాడుతుంటే మేము చప్పలు కొడతామే, అందరూ మోకరిస్తే మేము మోకరించటమే. కానీ హృదయాంతరంగా నుంచి మోకరించేవాడిని, హృదయాంతరంగా చప్పట్లు కొట్టేవాడిని. వాళ్ళు ఏం పాడుకుంటున్నారో నాకు తెలియదు, నేను మాత్రం పాడుకొని నాకు వచ్చిన తెలుగు పాట ఒకటి నేర్చుకొని చప్పలు కొడతా ఉండేవాడు, అంతే పాట పాడుకుంటా. వాళ్ళ ఆరాధన వాళ్ళదే, నా ఆరాధన నాదే. నా హృదయం చూసిన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను దర్శించాడు, నన్ను అభిషేకించాడు, నన్ను ఆశీర్వదించాడు. ఆయన పని కోసం ఈరోజు పిలుచుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది జీవితాల్లో ఏం చేయబోతున్నాడు ముందుగానే ప్రభు నా నోట పలికిస్తున్న మాట నెరవేరుస్తూ వస్తున్నాడు. ఆమేన్. అనేక మంది జీవితాల్లో నా నోటి నుంచి వస్తున్న మాటని ప్రభు స్థిరపరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. మీ బిడ్డలు దీవెనకరంగా మార్చబడాలి, మీ బిడ్డలు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఆమేన్. ఈ ఆశీర్వాదం అంతా కూడా మీకు ఆధారం చేసుకోకూడదు. అంటే నేను బాగా పాటలు పాడతానండి, నా కొడుకు నోట్లోంచి వచ్చిన మాట స్థిరపరచబడిద్దండి, మాకు 10 కోట్ల రూపాయలు ఆస్తుందండి, మా వాడు మంచి పరిచయం చేస్తాడండి, దీపం ఆరిపోకముందే పోయి ఇలాంటి ఆశీర్వాదాలు మీకు ఆధారం ఉండకూడదు. ఏమీ ఆధారంగా ఉండాలి తెలుసా? 5 నిమిషాలు నేను ముగిస్తాను. 5 నిమిషాల్లో మీ స్వభావం మీకు చెప్పాలి, ఆధారంగా మార్చబడాలి. ఏం స్వభావాలు చెప్పండి? నేను చెప్పాను కదా, ఫస్టే చదువుకున్నాం కదా సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో. అక్కడ 3 జంతువుల గురించి చదువుకున్నాం కదమ్మా. గొర్రెపిల్ల, పొటేళ్ళు,
అది ఈ 3 స్వభావాలు మీ కాడ ఉండాలి అంతే. ఈ 3 స్వభావాలు మీరు ఆధారం చేసుకోవాలి. స్తోత్రం. చేతులు చెప్పండి. ఈ 3 స్వభావాలు మనం ఆధారం చేసుకోవాలి. 1 గొర్రెపిల్ల స్వభావము, 2 పొట్టేలు స్వభావం, 3 మేకపిల్ల స్వభావం. దీనికంటే ముందుగా మేము చెప్తానంటే ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు, వస్త్రముల కొరకు గొర్రెపిల్ల చనిపోతుంది. తీయండి సామెతల గ్రంథం 27వ అధ్యాయము. నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలు ఉండవి. నీ వస్త్రముల కొరకు 5 నిమిషాలు జాగ్రత్తగా నండి. నీ వస్త్రాల కొరకు ఏమన్నాయంట? గొర్రె పిల్లలు ఉన్నాయి. జ్ఞాపం చేసుకోండి. ఈ మధ్యకాలంలో నేను ఫోన్లో ఒక వీడియో చూశాను. బహుశా మీరు కూడా చాలామంది చూస్తుంటారు. ఏంటంటే ఆ గొర్రె 12 కేజీల్లో 15 కేజీలో ఉంది. అది అడవిలో తప్పిపోతే దాని గొర్రె యొక్క బొచ్చు పెరిగిపోయి ఆ బొచ్చు యొక్క వెయిట్ 35 కేజీలు వచ్చిందంట. ఆ బొచ్చు యొక్క వెయిట్ 35 కేజీలు వస్తే అది నడవలేకపోతుంది, తిరగలేకపోతుంది. స్తోత్రం. కూర్చోలేకపోతుంది, లేవలేకపోతుంది, ఏమి తినలేకపోతుంది. తన మీద ఉన్న బరువు ఆ గొర్రె పిల్ల మొయ్యలేకపోతుంది. అప్పుడు ఎవరో చూసి దాన్ని పట్టుకొచ్చేసి ఆ గొర్రె బొచ్చు మొత్తం తీసేస్తే అప్పుడు ఫ్రీగా అది నడుస్తుంది, తిరుగుతుంది, ఆడుకుంటుంది, గంతులు వేస్తూ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే సామెతల గ్రంథంలో నీ వస్త్రాల కొరకు గొర్రెపిల్ల ఉన్నాయి. ఇప్పుడు నీ స్వభావాన్ని నువ్వు ఆధారం చేసుకోవాలంటే నువ్వు గొర్రెపిల్ల స్వభావంగా మార్చబడాలి. గొర్రెపిల్ల స్వభావం ఏంటి? ఇజ్రాయెల్ దేశాల్లో కానివ్వండి, పాలస్తీనా దేశాల్లో కానివ్వండి, ఆ ప్రాంతాలు చలి ప్రాంతాలు. ఆ ప్రాంతాలు చలి ప్రాంతాలు. గొర్రె కానివ్వండి, ఒంటి కానివ్వండి, మేక కానివ్వండి, కుక్క కానివ్వండి, నక్క కానివ్వండి, ఆ ప్రాంతంలో ఉండే ప్రతి జంతువుకి ఎంట్రుకలు ఎక్కువగా ఉంటాయి, బొచ్చు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆ చలిని తట్టుకోవాలంటే వాళ్ళకి మనకి ఎలా పెద్ద పెద్ద రగ్గులు కావాలో ఆ ప్రాంతంలో నివసించే దానికి కూడా ఆ యొక్క ఎంట్రుకలు కావాలి, ఆ బొచ్చు కావాలన్నమాట. దాంతో ఏం చేస్తారు తెలుసా? దుప్పట్లు, కోట్లు, బట్టలు తయారు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనిషికి కావాల్సిన వస్త్రాల కోసం ఇదేం చేయాలి తెలుసా? కొన్ని రోజుల పాటు ఆ బొచ్చుని మొత్తం క్లీన్ చేసేసేయాలన్నమాట. అంటే కొన్ని రోజుల పాటు ఆ బొచ్చు అంతా కూడా కట్ చేసుకొని బొచ్చు లేనిదిగా మార్చబడిపోవాలి. అంటే ఆ సమయంలో కనుక చలి వస్తే ఓర్చుకోవాలి, ఎండ వస్తే ఓర్చుకోవాలి. స్తోత్రం. మనం కూడా ఉన్నాం కదండి. గుండు చేపించుకున్నాం అనుకో, చెప్పాలి. గుండు చేసుకున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. మరి ఆ మేకపిల్లకి బట్టలు కప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ మేకపిల్లకి బట్టలు కప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ మేకపిల్లకి బట్టలు కప్పేవాళ్ళు ఎవరు లేరండి. స్తోత్రం. యజమానుడు యేసు ప్రభు అయితే యేసు ప్రభు కోసం నువ్వు బొచ్చుని అప్పగించేస్తే కొన్ని నువ్వు ఓర్చుకోవాలి. స్తోత్రం. నీ యజమానుడైన యేసు ప్రభు కోసం నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోవాలంతే. లేదు నేను ఇప్పుడు కూడా బొచ్చుతోనే ఉండిపోయావు అనుకో, 1 యజమానుడికి లాభం లేదు, 2 ఆ బొచ్చు నువ్వు వేసుకొని నడవలేవు. ఒకవేళ నువ్వు నీ స్వభావాన్ని మార్చుకోవాలి. ఏం చేసా? నేను ఎప్పుడులాగా ఉన్నట్టే నేను ఇప్పుడు కూడా ఉంటానంటే కుదరదు. కొంత సమయంలో ఏం చేసా? నీ శరీరం పైన ఉన్న ఆ ఎంటుకలన్నీ కూడా తీసేసి ఆ యజమానుడికి అప్పగించేసుకోవాలి. అప్పగించుకున్నప్పుడు కొంత సమయం నీకు కష్టం అనిపించిద్ది, సలేసిద్ది, మంట వచ్చిద్ది, బాడీ మొత్తం ఓర్చుకోవాలి. స్తోత్రం. అప్పుడు ఆ ఓనర్ గారు నేను చూసి జాలి పడతాడు, ఆ ఓనర్ గారు చూసి దయపడతాడు. అవునండి, ఇదిగో నా కోసం నా మేక, నా గొర్రెపిల్ల బొచ్చు మొత్తం ఇచ్చేసిందండి, దీన్ని బాగా చూసుకోవాలి, దీన్ని దెబ్బ తగలకుండా చూసుకోవాలని చెప్పేసి అని ఆశపడతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇలాంటి ఒక జీవితం చేయాలి. గొర్రెపిల్ల జీవితం నువ్వు చేయాలి. ఏ జీవితం? గొర్రెపిల్ల జీవితం చేయాలి. గొర్రెపిల్ల జీవితం నువ్వు చేయకుండా నిత్య రాజ్యంలో ఉండే యజమానుడికి నువ్వు ఇష్టరాలుగా మార్చబడలేవు. ఆమేన్. నువ్వు ఇష్టరాలుగా మార్చబడలేవు. స్తోత్రం. నేను సొంతంగా చెప్పేస్తాను. 2వ చెల్లికి ఏం చెప్పన్నా? పొట్టేలు స్వభావం. స్తోత్రం. గొర్రెపిల్ల స్వభావం ఏంటి? బొచ్చు మొత్తం ఏం చేసా? కత్తిరించుకొని యజమానికి ఇచ్చేసేయాలి. అప్పుడు నీకు వచ్చే శ్రమలన్నింటినీ కూడా నువ్వేం చేయాలి తెలుసా? తట్టుకోవాలి. నువ్వు తట్టుకుంటుంటే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు, నీకు సమృద్ధిని ఇస్తూ ఉంటాడు, నీకు క్షేమాన్ని ఇస్తూ ఉంటాడు. స్తోత్రం. 2ది చెప్పండి?
పొట్టేలు. పొట్టేలు స్వభావం ఏంటి చెప్పండి? పొట్టేలు స్వభావం ఏందమ్మా? పొట్టేలు స్వభావం ఏం తెలుసా? అర్పించబడటము. చెప్పండి. అర్పించబడటము. ఇస్సాకుని అబ్రహాము బలిస్తున్నప్పుడు దేవదూత కేకేసిద్ది, అబ్రహమా అబ్రహమా ఆగు అనగానే ఆగుతాడు. ఏందమ్మా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగివాడని చెప్పేసి అని ఈ కార్యమును బట్టి నాకు తెలిసిపోయింది, నువ్వు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. అమ్మ, బలిపీఠం కట్టాను, కట్లు పెట్టాను, అంత రెడీ చేశాను, ఇప్పుడు బలి ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి అని ఇలా తిప్పేలేకి ఆ పొట్టేలు ఆ చెట్టుకి ఆ పొట్టేలు ఇరుక్కుపోయిందంట, కొమ్ములు దానికి తగిలించుకుని ఉందంట. స్తోత్రం. అప్పుడు దాకా కనపడలా. ఎప్పుడు దాకా? ఆదికాండం 22వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనం. త్వరగా. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టు కనపడిన. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ అట్లా. హల్లెలూయా. వెనక తట్టు కనపడిందంట. ఏం కనపడింది? పొట్టేలు. పొట్టేలు స్వభావం అంటే ఏంటి తెలుసా? అర్పించబడటము. నువ్వు అర్పించబడాలి. అబ్రహాం అడుగుతున్నాడు, అమ్మా తల్లి దేవత, ఏంది ప్రభువా, నేను మొత్తం రెడీ చేశాను, బలిపీఠం కట్టాను, కట్లు పేర్చాను, అగ్గి రెడీ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు బలి అయిపోతే ఎలా? నువ్వు బలి ఇవ్వాలని ఆశ కలిగితే, నువ్వు పొట్టేలాగా మార్చబడటానికి, నువ్వు అర్పించబడటానికి ఇష్టమైపోతే దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు ప్రభు చేస్తాడు. అంటే పొట్టేలు యొక్క స్వభావం తెలుసా? శ్రేష్టమైన బలి అర్పించే వరకు మనం మార్చబడాలి. ఆమేన్. ఏ బలి? నేను నిన్న సాయంత్రం చెప్పాను, గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ మళ్ళొకసారి నేను మీకు జ్ఞాపం చేస్తాను. దేవుడు ఆదాము చేసుకున్న తర్వాత దేవుడు ఏదైతే చేయొద్దు అని చెప్పేసి ఆదాము చెప్పాడో ఆ పనే చేసి ఆదాము దేవుని దృష్టికి విరోధిగా మార్చబడిపోతే, హల్లెలూయా, విరోధిగా మార్చబడిపోతే ఏదో తోటలో నుంచి ఆదాముని దేవుడు ఏం చేశాడు? బయటికి పంపించేశాడు. బయటికి పంపించిన ఆదాము దేవుడు భూలోకాన్ని చూస్తూ బాధపడుతున్నాడు, నేను ఎవరి కోసం భూలోకానికి వెళ్ళాలని చెప్పేసి అని. భూలోకంలో దేవుడు వచ్చి సంతోషించడానికి ఒక మనిషి లేడు. అమ్మా వినపడుతుందా? భూలోకంలోకి వచ్చి సంతోషించడానికి ఒక మనిషి లేడు. అప్పుడే తయారవుతున్నాడు. ఎవరు? అప్పుడే తయారవుతున్నాడు హేబేలు, దేవుని కోసం ఇష్టమైన బలి ఇవ్వటం కోసం. స్తోత్రం. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని కోసం ఇష్టమైన బలిగా, అంటే నువ్వు పొట్టేలుగా మార్చబడటం కోసం, అర్పించబడటం కోసం నువ్వు సిద్ధపడుతున్నప్పుడు సాతానుగాడు నీ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. నువ్వు శ్రేష్టమైన బలిగా నువ్వు మార్చబడుతున్నప్పుడు, శ్రేష్టమైన విశ్వాసం చేద్దాం అనుకుంటుంటే వెంటనే వచ్చి మాట, నీకెందుకు మేము అప్పుడే బాప్తిస్తాం? నీ వయసు ఎంత? నీకెందుకు అప్పుడే బాప్తిస్తాం? ఉపవాసం ఉండు. అమ్మ, వాళ్ళైతే ఉంటారు, నువ్వు ఎక్కడ ఉంటావు ఉపవాసం? ఏమ్మా, కానీ మొగుడి మీద వెళ్తే మాత్రం వారం రోజులు భోజనం చేయదు. మొగుడి మీద వెలిగితే మాత్రం వారం రోజు, భార్య మీద వెలిగితే మాత్రం 8 రోజులు భోజనం చేయరు. పోటీలు పెట్టుకుంటే మాత్రం ఒకళ్ళు ముందు వస్తూ ఉంటారు. ఎవరు చెప్తున్నారు నాతోటి, అన్న నాకు కానీ నాకు కానీ కోపం వస్తే నేను వారం రోజులు అసలు ఏం ముట్టుకున్నాను అని చెప్పి అంటున్నారు. ఆమె రైట్, గాడ్ బ్లెస్ యూ. ఆమెను మాట్లాడుతూ ఉంది నాతోటి. నాకని కోపం వస్తే, అన్నం వారం రోజులు ఏం ముట్టుకోనన్నా, మంచిగా తాగుతానన్నా. స్తోత్రం. మేము వారం రోజులు ఉపవాసం పాదం చేస్తుంటే ఏదో గొప్ప చేసినట్టు ఉంటుంది మనకి, ఏదో కొండలు పగలు కొట్టినట్టు ఉంటుంది మనకి. ఆ అమ్మాయి వాళ్ళ ఆయన మీద అలిగి వారం రోజులు ఉపవాసం ఉంటుంది. వారం రోజులు ఉపవాసం ఉండి ఏం తినట్లేదు, ఏం తాగట్లేదు. యేసు రక్తం ఏం చేయం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏంటంటే తెలుసా? నువ్వు గొర్రె పిల్ల వల్లే మార్చబడాలంటే, పొట్టేలు వల్లే మార్చబడాలంటే నువ్వు అర్పించే అనుభవంలోకి పోవాలి. అర్పించే అనుభవంలోకి నువ్వు పోతున్నప్పుడు సాతాను అటాక్ చేస్తాడు. అటాక్ చేసే సందర్భాల్లో ప్రభు నీకు తోడుగా మార్చబడతాడు, ప్రభు నీకు నీడుగా మార్చబడతాడు. అందుకనే మీకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం రాసి ఉంటుంది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. అది ఎంత? వేల కొలది పొట్టేలను
వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయన సంతోషం. అంటే వాస్తవానికి ఆ దినాల్లో పొట్టేళ్ళు బలి ఇవ్వటం శ్రేష్టం. స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్పించే స్వభావంలోకి మనం పోవాలి. ఇంకో విషయం చెప్పేదంటే అర్పించే స్వభావంలో ఆశపడదు. అర్పించే స్వభావం అంటే ఆశపడదు. స్తోత్రం. నువ్వు గొప్పలు కోరుకోవు. ఒకటి ఏంటిది? గొర్రెపిల్ల స్వభావం ఏంటిది? యజమాని సంతోషపడతాని కోసం తన వస్త్రాలు మొత్తం, లేకపోతే తన బొచ్చంతా కూడా, తన ఇంటికలన్నీ కూడా ఇచ్చేసేసి కొన్ని కష్టాలు వచ్చుకోవాలి. రెండోది పొట్టేల స్వభావం ఏం తెలుసా? అర్పించబడతాం. థర్డ్ వన్ మేకది ఏం చెప్పండి? మేక స్వభావం ఏంటి అమ్మా? స్తోత్రం. వాస్తవానికి బయట దేశాల్లో మేకపాలు తాగుతాం. స్తోత్రం, హల్లెలూయా. మేకపాలు తాగే వాళ్ళకి చాలా బలం వస్తుంది. ఆమేన్. మేకపాలు తాగే వాళ్ళకి చాలా బలం వస్తుంది. ఈరోజు నేను చెప్పాలనుకున్న మేక గురించి ఏంటంటే, ఈ మేక స్వభావం ఏంటంటే, నేను మొట్టమొదటిగా నేను చెప్పండి, నువ్వు అని చెప్పు. నేను కాదు, నువ్వను. నేను నాకెళ్ళి చెప్పండి, నువ్వు అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ చెప్పండి. నువ్వు తర్వాత నేను చెప్పండి. ఫస్ట్ నేను రుచికరంగా మార్చబడాలి. మేక స్వభావం ఏంటి తెలుసా? ఫస్ట్ నేను నీకు రుచికరంగా మార్చబడాలి. తర్వాత నువ్వు నాకు రుచికరంగా మార్చబడాలి. బైబిల్ చెప్పిద్ది. బైబిల్ ఎందుకండి? ఈరోజు సెంటర్కి వెళ్ళామనుకో, మేక మాంసం 1000 రూపాయలు, మేక మాంసం 1000 రూపాయలు కేజీ. అయినా కానీ కొనేవాళ్ళు లేరా? ఎందుకు చెప్పు? చాలా భలే ఉంటుందండి. అసలు దానిలో బోన్ ఉంటుంది. ఎంత కూడా వేస్ట్ చేయరండి మేకలో. తెలుసా మీకు? మేకలో భాగాలు ఎంత కూడా పేగులు, కోడి పేగులు తీసి పడేస్తారు. మేక పేగులు, బోటి, మేక పేగులు. ఈ పునరుత్థాన పాత్రలు నేను చెప్తున్న మాట తెలుసా? నేను నీకు రుచికరంగా మార్చబడాలి, మీరు నాకు, మనము దేవునికి రుచికరంగా మార్చబడాలి. మేక యొక్క స్వభావం ఏంటో తెలుసా? రుచికరంగా మార్చబడాలి. రిబ్కా మాట్లాడిద్ది, యాకోబా మందలోకి వెళ్ళి ఒక మంచి కొవ్విన మేకను చేసుకురా, నేను బాగా కట్ చేసేసి రుచికరంగా వండి పెడతాను. అలా వండి పెడితే మీ నాన్నకి ఇష్టం. అది తిన్న తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను బహుతరములకు దీవెనకరంగా మార్చేస్తాడు అని రిబ్కమ్మ యాకోబుతో మాట్లాడిద్ది. మేక మాంసం అన్నిటికంటే రుచి అండి. మేక స్వభావం అంటే తెలుసా? నువ్వు నేను రుచికరంగా మార్చబడాలి. స్తోత్రం. నువ్వు నేను, ఇవే నీకు ఆధారం కావాలి, ఇవే నీకు ఆధారం కావాలి. నేను నీకు రుచికరంగా మార్చబడుదును గాక, మీరు నాకు రుచికరంగా మార్చబడుదురు గాక, మనము ప్రభువుకి రుచికరంగా మార్చబడుదును గాక. అందుకని మనకి చెప్తాను, జాగ్రత్తగా అండి. నేను మీకు ఎందుకు రుచికరంగా మార్చబడలేదు తెలుసా? నేను మీకు మాదిరిని చూపించాలంటే, నేను నీకు రుచికరంగా లేకపోతే నువ్వు చేయవు. మీలో కొంతమంది నా మాట వినకపోవడం గల కారణం తెలుసా? నేను మీకు రుచికరంగా లేను. ఇప్పుడు నేనేం చేయాలి తెలుసా? మీకు రుచికరంగా మార్చబడాలంటే నీ మాటల్లోకి నేను రావడం కాదు, కానీ ఇక్కడ మోకరించి గంటలు చేయెత్తేసి ప్రభా 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 అని నేను రుచికరంగా మార్చబడేలా చేసుకోవాలి. నేను నీకు రుచికరంగా మార్చబడాలి, నువ్వు నాకు రుచికరంగా మార్చబడాలి. నువ్వు నాకు ఎందుకు రుచికరంగా మార్చబడాలంటే, నీ గురించి నేను ప్రభు దగ్గర లెక్క చెప్పాలి. నీ గురించి ఎదుగో ఆ చివరి రాస్తుంటాయి వాక్యాలు, మీరు చూసుకోండి. నీ గురించి ప్రభువుకి నేను లెక్కప్ప చెప్పాలి. పోగానే నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను, నేను పోగానే పెద్ద బుక్ పట్టుకొని పోవాలి. పాస్టర్లో మాకు 100 మంది, ఒక 1000 మంది సంఘం ఉంది, 1,00,000 మంది సంఘం ఉంది, సరిపోదు. హెబ్రీ పత్రిక 13:17 రాస్తున్నది ఈ మాట. హెబ్రీ పత్రిక 13:17 వాక్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 13:17 వాక్యం చివరిగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు ఏమొప్పు చెప్పాలి? నీ గురించి ప్రభుకి లెక్క ఒప్పు చెప్పాలి. రాసుకొని పోయి ప్రభుకి ఒప్పు చెప్పాలి. ప్రభు కాడ పోతాగానే అయ్యిందిరా, ఏం లేదయ్యా అని చెప్పి చెప్పు. సుగిత్తు అయ్యా, సుగిత్తు కూర్చుంటాడయ్యా, నా మాట వాడు అసలు. అవునా ఎరా, పో నువ్వు అవుట్, గెట్ పో, రాసి ఉంటానికి వీల్లేదు. నెక్స్ట్ మైకులు, ఎప్పుడు ట్రాక్ పెడతాడు మైకులకి తెలియదయ్యా. మైకుల గురించి నాకు తెలియదు, ఏ శక్తి విషయం. మన రామబాబు సంగతి ప్రతి ఒక్కటి
మీ గురించి నేను లెక్క ఒప్పు చెప్పాలి. కాబట్టి మీరందరూ నాకు రుచికరంగా మార్చబడిపోవాలి, నేను మీకు రుచికరంగా మార్చబడవాలి. మనందరం కూడా, సంఘమంతా కూడా, పరిచర్య అంతా కూడా యేసయ్యకి రుచికరంగా మార్చబడాలి. ఆమేన్. ఈ స్వభావం మనం కలిగిన వారుగా మార్చబడాలి. లేచిన పడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. నోరు తెరవండి. ప్రభువుని రుచికరంగా మార్చండి. నోరు తెరవాలి. కళ్ళు మూసుకొని నోరు తెరవండి. ఒక నిమిషం చిన్న మాట. కళ్ళు మూసుకొని ప్రభువా సహాయం చేయండి, సహాయం చేయండి. ఆయన కళ్ళు మూసుకోండి. ప్రభువా సహాయం చేయండి.